సూర్యాపేటలో ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిర్మూలన సభ నిర్వహించారు. మోదీ కేసీఆర్ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది అన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు. 5 లక్షల కోట్లు అప్పు అంటే ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు అప్పు చేశారు. అంటే మీ అప్పులన్నీ నేను ముఖ్యమంత్రిగా తీర్చాలి. 5 లక్షల కోట్లు అప్పు తీర్చాలి. ఒక 5 లక్షల కోట్లైనా ఇన్వెస్ట్మెంట్ తేవాలి. అది నేనే తేగలను. తెలంగాణ బిడ్డలారా, మీకు 2 చాయిస్లు ఉన్నాయి. అవినీతి పరులు కావాలా? బండి సంజయ్ ఏమంటాడు ఒక ముఖ్యమంత్రిగా, మీకు ఎవరు కావాలి? 5 లక్షల కోట్లు మాయమైపోయి 5 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ కొడుకు కేటీఆర్ కావాలా? లేదా సమాధులు తవ్వుతాం, మసీదులు తవ్వుతాం, చర్చిలు తవ్వుతాం, శివలింగాలు వస్తే మాయి, శవాలు వస్తే మీ అన్న బండి సంజయ్ కావాలా మీకు ముఖ్యమంత్రి? లేదా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరికీ శాంతిని అందించి 5 లక్షల కోట్లు డొనేట్ చేసి 5 లక్షల కోట్లు అప్పు తీర్చగలిగిన, అభివృద్ధి చేయగలిగిన, కంపెనీలు తేగలిగిన